1% కూడా మీరు బీసీలకు కార్పొరేషన్ చైర్మన్ లేకుండా పదవులు ఎట్లా నడుపుతా ఉన్నారు? ఒక పక్కన ఉదయపూర్ డిక్లరేషన్ అంటారు, సామాజిక న్యాయం అంటారు, ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ అంటారు, కులగణన అంటారు, పదవులు ఇచ్చేటప్పటికి మాత్రం ఆ ప్రిన్సిపల్స్ ఏవి కూడా పాటించకపోతే ఏంటి అంటే మేము ఏం చేసినా చేయకపోయినా మాకు ఓట్లు వేస్తారు, మేము ఓట్లు కొనుక్కోవచ్చు అనేటువంటి ఒక భావన ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కావచ్చు, లేకపోతే ఆయన ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఉంది కాబట్టి వాళ్ళు ఆట ఆడుతూ ఉన్నారు. మా తీన్మార్ మల్లన్న గారు ఇప్పుడు ఇంతకుముందు అన్నారు కదా చిరంజీవి గారు, ఆయన ఎందుకో అరే పాప ఆయన ఏం చేసి ఏమన్నాడో ఏమనలేదో నాకు తెలియదండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే రేవంత్ రెడ్డి గారి పైన 30 కోట్లు 40 కోట్లు పెట్టి మంత్రి కొనుక్కొచ్చుకు పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కొచ్చుకుండు అని చెప్పని బాహటంగా అన్నాడు. మరి ఆయన మంత్రిగా ఉండొచ్చు కానీ మరి తీన్మార్ మల్లన్న ఉంటే ఏ కొంపలు పోతున్నాయి, ఏమవుతుంది? They are known for talking without any basis in the party and then excusing. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఎక్స్క్యూజ్ చేస్తారు, మరి తీన్మార్ మల్లన్న ఎక్స్క్యూజ్ చేస్తే ఏం పోయేది ఉన్నది? మరి ఎందుకు ఇవ్వండి మంత్రి, ఇవ్వండి. మా అద్దెకి దయాకర్ ఉండే ఇవ్వండి, 3 పోస్టులు ఉన్నాయి కదా. వీఆర్ టాకింగ్ అబౌట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కాబట్టి చర్చ వేరే రకం ఆడుతా ఉన్నాము. ఇవ్వండి, ఎందుకు ఇస్తలేరు మీరు? బీర్లాయిలయా యాదవ్ కమ్యూనిటీ బీర్లాయిలయా ఎందుకు ఇవ్వకూడదు? మీరేమో మొట్టమొదటిసారి ఎమ్మెల్యేలైనా ఒక్కసారి కూడా జీవితంలో మంత్రిగా ముఖ్యమంత్రులు కావచ్చు, కానీ 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేలైనా కూడా మంత్రి పదవులు ఇస్తే కుప్పలు పోతాయండి. బీసీలు అంటే ఏమన్నా బిచ్చగాళ్ళు లేకపోతే అడక తినేటోళ్ళు, వాళ్ళకేమీ తెలివి లేని వాళ్ళ? మీకే తెలివి ఉందా? ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ నెవర్ బికేమ్ ఏ మినిస్టర్, ఈవెన్ ఈ కుడ్ బికమ్ ఏ చీఫ్ మినిస్టర్. మరి వై నాట్ బ్యాక్వర్డ్ క్లాస్ గాయ్? తీన్మార్ మల్లన్న బెటర్, ఇవి హోంమంత్రి ఓడొద్దంటున్నాడు. అంటే ఈ వివక్ష అనమాట. అంటే బీసీలు అనగానే వీడికి పరిపాలన రాదు, లేకపోతే వీడి చేత కాదు, వీడికి తెలివి లేదు, వీడు ఓట్లేసే యంత్రం. వాళ్ళ ఆధిపత్యానికి కుర్చీలు పెట్టుకున్నటువంటి దాని పిల్లర్స్ అంటాం కదా, కాళ్ళు అంటాం కదా, కాళ్ళలో మేము కూడా ఒకటే కదా. మరి వాళ్ళకు కూడా ఎందుకు ఇయ్యారు మీరు? కేసీఆర్ గారికి మీరు అడిగిన ప్రశ్న, మీరు ఆయన డెవలప్మెంట్ లో కానీ, లేకపోతే సోషల్ ఎంపవర్మెంట్ లో కానీ, ఎకనామిక్ ఎంపవర్మెంట్ లో కానీ, పొలిటికల్ ఎంపవర్మెంట్ లో కానీ వాళ్ళు చేసిన దాంట్లో 5% చేస్తే మీరు చర్చ పెట్టారు భరత్ గారు. మంత్రివర్గ విషయం మీరు చర్చ పెట్టారు భరత్ గారు. శ్రీనివాస్ గౌడ్ గారికి ఇచ్చిన పదవులు కానీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ఇచ్చిన పదవులు కానీ, గంగుల కమలాకర్ ఈటల రాజేందర్ గారికి ఇచ్చిన పదవులు కానీ, మన్సూరాచారి గారికి ఇచ్చిన పదవులు కానీ, లేకపోతే స్వామి గౌడ్ గారికి ఇచ్చిన పదవులు కానీ, మీరు ఆ పదవుల్లో 5% పదవులు, ఆ ప్రామినెన్స్, ఆ ఇంపార్టెన్స్ కనుక ఇచ్చుంటే ఈ చర్చ పెట్టరు ఇవాళ మీరు. ఇంకొకటి నేను అనలే కదా 42% అని, నువ్వే అన్నావు కదా 42% అని, నువ్వే అన్నావు కదా ఉదయపూర్ డిక్లరేషన్ అని చెప్పని. ఉదయపూర్ డిక్లరేషన్ పెట్టుకుని డబ్బాలు కొట్టి చెప్పిండ్రు కదా మీరు. ఉదయపూర్ డిక్లరేషన్ మేము మొత్తం ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ఇస్తాము, లేకపోతే పారాచూటర్స్ కి ఇవ్వం మేము, ఇట్లా రకరకాల మాటలు చెప్పిండ్రు. బీసీ డిక్లరేషన్ చేసింది మీరు కదా, నేను కాదు కదా. షెడ్యూల్ క్యాస్ట్ విషయంలో న్యాయం చేశారు వాళ్ళకు కూడా. అవునండి, 5% ఉన్న వాళ్ళకు 50% పదవులు వచ్చినప్పుడు 12% ఉన్న వాళ్ళకు వాళ్ళ ప్రపోర్షనేట్ వస్తే న్యాయం ఎందుకంటారు? అది కూడా అన్యాయం ఎందుకంటారు? డబ్బులు ఇచ్చారు. ఏమంటున్నా అంటే వెన్ ఇట్ కమ్స్ టు ఎ కమ్యూనిటీ విచ్ ఇస్ అబౌట్ 5%, ఇఫ్ దే కెన్ గెట్ 20, 30, 40% వస్తేనేమో తప్పులేదు. కానీ నేనేమన్నా 10% ఉన్నటువంటి ఎస్సీలకు ఒకవేళ ఒక పదవి ఎక్కువ వస్తే వాళ్ళకి న్యాయం అయిపోయింది, వాటికి సపరేట్ కూకోవాలి. ఎందుకనాలా? బీఆర్ఎస్ గవర్నమెంట్ లో 6 రెడ్డిలకు ఇచ్చారు. నేనేమంటున్నా సార్, అవుట్ ఆఫ్ 18 6 వీళ్ళకి ఇప్పుడు 4 ఉన్నారు. ఈ చర్చ ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అని చెప్పని చర్చ చేస్తే మీకు గుర్తు చేస్తున్నా, మీరు అట్లా చర్చ చేస్తే మీరే బీసీ, నేను బీసీ డిక్లరేషన్ చేయలే, నేను బీసీ డిక్లరేషన్ చేయలే, ఉదయపూర్ డిక్లరేషన్ చేయలే. ఆ తర్వాత నేను సామాజిక న్యాయం చేస్తా అని చెప్పని కాన్స్టిట్యూషన్ పట్టుకొని నేను రోడ్లంతా పట్టుకొని తిరగలేదు. నేనే కాశ్మీర్ టు కన్యాకుమారి తిరుగుతా, నేనే మళ్ళీ నోట్ల మనవస్తా అంటే ఎవరు అడుగుతారు? మరి అడగొద్దు, అది కూడా అడగొద్దంటే చెప్పురు, మరి అడగొద్దా చెప్పురు. మరి కృష్ణయ్య గారు చెప్పండి, పార్టీ ఏదైనా బీసీలకు అన్యాయం అయితే జరుగుతుంది. చాలా అన్యాయం జరుగుతుంది, పదవులలో అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు మేము ఎజెండా తోటి పోరాటం చేస్తున్నాం. బీసీ ఉద్యమం అంటే ప్రజల కోసం. పదవులు, అధికారం కావాలి, పదవులు కావాలి. అధికారంలో మంత్రివర్గంలో పూర్తి అన్యాయం చేశారు. దానిలో ఎవరైనా ఏ కోటాన్ని అడ్డుకుంటుందా, ఏ కోటాన్ని వద్దని చెప్తుందా? రిజర్వేషన్లు అంటే కోటాన్ని సాగు చూపుతున్నారు. మంత్రి పదవులు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కమిషనర్ నిన్న కాకమున్న వాళ్ళ నైజం అర్థమైంది. 5-6 మందిని అపాయింట్ చేస్తే ఒక్క బీసీ దొరకలేదా వాళ్ళకు? 2 కోట్ల మందిలో ఒక్క బీసీ లేడా? ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఇవ్వకపోవడం అంటే ఎంత గట్స్ కాదు, ఎంత దమ్ము ధైర్యం. బీసీలను ఏమైనా చేస్తానే దమ్ము కాదు అది ఒకటి. అదే విధంగా సిటీ సరౌండింగ్ లో డిప్యూటీ కలెక్టర్ పోస్టులు ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధి లోపల ఒక్క బీసీ కన్నా ఇస్తున్నారా వాళ్ళు? డిఎస్పీలు,
డీసీపీలు ఏసీపీల పోస్టులు చూడు, మీరు కాదు చూడండి, ఒక్క మాట. ఎక్కడ కూడా 10% పోస్టులు లేవు, కొన్ని చోట్లయితే 0. అంత అన్యాయం జరుగుతుంటే బీసీలు మరి తిరగబడకపోతే ఏం చేస్తారు? వచ్చింది వాళ్ళకు తిరగబడే రోజులు వస్తుంది. ఇప్పుడు బీసీ వాదం రాష్ట్రంలో బలంగా ఉన్నది. తిరగబడంటే కొత్త పార్టీ ఏమైనా పెడుతున్నారా ఆర్కుష్టే గారు? ఇప్పుడే ఈ బీసీ వాదం పెరగని పార్టీ అనేది తర్వాత విషయం, దాని మీద ఇప్పుడేం అంటే ఇప్పుడైతే మీరు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు కానీ కొత్త పార్టీ పెడితే మద్దతు ఇస్తారా? బీసీ పార్టీ పెడితే అదే దాన్ని ఆ చర్చ ఇప్పుడు వద్దు. ఎందుకంటే బీజేపీ పార్టీ కూడా సందర్భం వచ్చింది చెప్తున్నా, బీసీ ప్రధానమంత్రిని చేసింది. బీసీని 33 మంది మంత్రివర్గంలో 33% మంత్రులు బీసీలు ఉన్నారు. అదే విధంగా మొన్న ఇంతవరకు ఏ పార్టీ ఏ ప్రభుత్వం కేంద్ర స్థాయిలో కులగణన చేయడానికి సాహసం చేయలేదు, కానీ బీజేపీ పార్టీ ప్రకటించింది. అంతేకాదు జనాభా లెక్కలు, జాతీయ బీసీ కమిషన్ రాజ్యాంగబద్ధమైంది. కేంద్రంలో త్వరలో మంత్రిత్వ శాఖ. ఇప్పుడు జనాభా లెక్కలు వచ్చినాక అన్ని రంగాల లోపల బీసీల వాటా బీసీలకు ఇస్తాం అనేది మానసికంగా సిద్ధమైనంత వ్యవస్థ. కాబట్టి బీజేపీ పార్టీ బీసీలకు అనుకూలంగా ప్రతి నిర్ణయం తీసుకుంటుంది. మొత్తం కేంద్ర ప్రభుత్వాన్ని బీసీలకే అప్పచెప్పింది. ప్రధానమంత్రి బీసీ, ఉపరాష్ట్రపతి బీసీ, రాష్ట్రపతి ఎస్టీ, సుప్రీంకోర్టు జడ్జి ఎస్సీ. మొత్తం అక్కడెక్కడ అగ్రకులాలు కనిపిస్తున్నా, మొత్తం బలహీన వర్గాలే కనిపిస్తున్నారు. మనం దాన్ని ఎందుకు ఒప్పుకుంటారేమో? ఈ చేదు నిజాన్ని కూడా ఒప్పుకోవడానికి మనం అందరం అంగీకరించాలి. మనం ఏ వ్యవస్థ కోసం కొట్లాడుతున్నామో అది ఎక్కడికైనా రాని వచ్చినప్పుడు దాన్ని వెల్కమ్ చేసి అప్రిషియేట్ చేయవలసిన బాధ్యత, నైతిక సామాజిక బాధ్యత ఎడ్యుకేటెడ్ సమాజం మీద ఉంది. దీన్ని మనసారా ఒప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి తప్పనిసరి కేంద్ర ప్రభుత్వం కులగణన చేస్తుందంటే భవిష్యత్తులో బీసీలకు అన్ని రంగాల్లో. రాహుల్ గాంధీ వల్ల కులగణన చేస్తుంది అంటున్నాడు. రాహుల్ గాంధీ విస్తృతంగా క్యాంపెయిన్ చేశారు లోక్సభ ఎలక్షన్స్ లో. మేము ఇప్పుడు 100 సీట్లకు దగ్గర కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి ఆ డిమాండ్ ఒప్పుకొని కులగణన చేస్తున్నాం అంటారు. పోయినసారి కూడా కులగణన చేయడానికి దగ్గరకు వచ్చారు. అప్పుడు మేము అనేక ధర్నాలు చేసినాం. ఇప్పుడు సుప్రీంకోర్టులో నేను కేసు చేసిన కులగణన చేయాలని. ఆ కేసు నాతో పాటు 10 మందితో చేపించిన ఆ కులగణన దాని ప్రభావం కూడా నేను సుప్రీంకోర్టులో కేసు చేసినందుకే కులగణన జరుగుతుందని నేను క్లెయిమ్ చేస్తున్నాను. ఇది ప్రజల పోరాటం, ప్రజల అభిప్రాయం అని చెప్తున్నా. అనేక విజయాలు, అనేక జీవో తెప్పించడం, అనేక విజయాలు సాధించడం నేనేం క్లెయిమ్ చేసుకుంటలేను. మాకు కావాల్సింది లక్ష్య సాధన, మా విజయాలు సాధించాలే, బీసీ ప్రజలు అభివృద్ధి చెందాలనేదే మా లక్ష్యం. మాకు వ్యక్తిగత పబ్లిసిటీ అవసరం లేదు. తప్పనిసరి మా సుప్రీంకోర్టులో కేసు గాని 10 ఏళ్ల నుంచి కొట్లాడుతున్న ధర్నాలు గాని అన్ని పార్టీలు ముక్త గ్రంథంతో కోరింది గాని అన్ని కలిసి కన్విన్స్ అయింది. రెండవది మోడీ ఒక పార్టీ ఒక నాయకుడు కూడా ఏ రకం కాదు, ప్రజల అభిప్రాయం ప్రకారం పోతాడు మోడీ. కాబట్టి తప్పనిసరిగా ప్రజలలో వచ్చింది, ఓట్లు చెప్తున్నాయి, అనేక రకాలుగా ఒత్తిడి బీసీ సంఘాలు చెప్తున్నాయి, అనేక రకాలుగా ఒత్తిడి పెరిగిందనే ఆ నిర్ణయం. బిఫోర్ అది ప్రకటించే ముందు 15 రోజుల ముందు అమిత్ షాని కలిసి చర్చలు జరిపి అవసరాన్ని, ప్రధానమంత్రి కలిసి దాని అవసరాన్ని, ఆవశ్యకతను ఆయనతో చర్చించడం జరిగింది. పార్టీలో కూడా అనేక మంది పెద్దలు చేయాలి, మనం చేస్తేనే బాగుంటది, ఎవరు లేని పనులు మనం చేస్తున్నాం. మొత్తం కేంద్ర ప్రభుత్వము అనేక మార్పులు తీసుకొస్తుంది, ఇది కూడా చేద్దామని చెప్పి ఆర్ఎస్ఎస్ మోహన్ భగత్ గారు గాని, కేంద్ర మంత్రి హోం మంత్రి గారు గాని ప్రతి ఒక్కరు కూడా కేంద్ర ప్రధానమంత్రికి చర్చించి నచ్చ చెప్పడం జరిగింది. అన్నిటి ఫలితమే శ్రవణ్ గారు ఏదో మాట్లాడాలనుకుంటారు. చెప్పు మాట్లాడు. అంటే ఇప్పుడు మొదట్లో పూర్తిగా కులగణనకు వ్యతిరేకంగానే బీజేపీ వ్యవహరించింది, కేంద్ర ప్రభుత్వం వ్యవహరించింది, బీజేపీ నాయకత్వం వ్యవహరించింది. అది వాళ్ళ సిద్ధాంతపరమైనటువంటి అవరోధమా లేకపోతే టెక్నికల్ గా మేము చేయలేము అనేటువంటి ఒక అంశమా? చాలా సందర్భాలలో కులగణన పట్ల చర్చ వచ్చినప్పుడు నిర్ద్వందంగా హమ్ బటేంగే తో కటేంగే ऐसा कुछ ముస్లిం హిందూ దీనికి కూడా వర్తించిండ్రు వాళ్ళు, దీనికి కూడా వర్తించిండ్రు. అనవసరాన్ని కులగణన చేయడం అయితే దేశవ్యాప్తంగా కులగణన చేయవచ్చు కానీ దాన్ని రాజకీయాలకు వాడరాదు అని చెప్పారు. అన్న ఇక కులం పేరు మీద నువ్వు పదవులు ఇస్తావు, కులం పేరు మీద
మీద రాజకీయ ప్రయోజనాల కోసం వాడొద్దు. రాజకీయ సమాజంలో స్టేటస్ ఇండియా ఎప్పుడైతే చెప్పిందో అప్పుడు ఫేవర్ భారతదేశం కులాల సమాహారం. నువ్వు ఎప్పుడు కులపరమైనటువంటి ఒక ప్రస్తావన రాదు అంటే ఈ దేశంలో కులపరమైనటువంటి ఒక వివక్ష లేనప్పుడు కుల ప్రస్తావన రాదు. కులం పేరు మీద వివక్ష చేస్తావు, కులం పేరు మీద ప్రాతినిధ్యం పొందుతావు. మరి కులం సంబంధించినటువంటి అడగదొక్కబడ్డ వర్గాలు ఒకవేళ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక హక్కుల గురించి మాట్లాడితే కులం ప్రస్తావన రావద్దు, రాజకీయాలకు వాడదు. ఇలా రాజకీయాల్లో ఉన్నది కులం కాకపోతే వై ఇస్ దట్ నో చీఫ్ మినిస్టర్ ఇంతవరకు చీఫ్ మినిస్టర్ ఎందుకు కాడండి? మరి తెలంగాణలో కాలేదు, ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు కాదు? మరి దేశంలో కూడా ఎక్కడ తక్కువ చోట్ల అయినరు. బీహార్ లోనో లేకపోతే తమిళనాడులో తప్ప కాదు. మన కర్ణాటకలో అయినారు, కేరళలో సార్, తమిళనాడులో అయినారు, సౌత్ ఇండియాలో కాదంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక